హలో అండి, నమస్తే అందరికీ. ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రాంతి హోమ్ కిచెన్. ఈరోజు మీ అందరు ఇష్టపడేటువంటి ఒక బెస్ట్ రెసిపీ అయితే చూపించబోతున్నానండి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ చాలా ఇష్టంగా తినేటువంటి స్వీట్ పెసరపప్పుతో స్వీట్ పులగం. పేరు వినే ఉంటారు కదండి. సో ఈ ప్రాసెస్ అయితే మీకు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. దీన్ని తీసుకోవడం వల్ల మన శరీరానికి కలిగే లాభాలు ఏంటో కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను. ఇక్కడ గ్లాస్ చూపిస్తున్నాను కదా, ఇదే మెజర్మెంట్తో నేను ఒక గ్లాస్ పప్పు అయితే తీసుకున్నాను. శుభ్రంగా కడిగేసి ఒక అరగంట సేపు అయితే నానిద్దామండి. ఇలా నానిన పప్పుని ఒక కుక్కర్లో తీసుకొని కొంచెం ఉప్పు వేసి మూత పెట్టేసి ఉడికించుకుందాము. అలానే వాటర్ నేను ఇందాక చూపించిన గ్లాస్తోనే 8 గ్లాసుల వాటర్ అయితే తీసుకున్నాను. ఈ వాటర్ మనం రైస్ వేసాక కూడా సరిపోతుంది, ఎక్స్ట్రా వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇందాక చూపించిన గ్లాస్తోనే ఒక గ్లాస్ రైస్ కొంచెం ఎక్స్ట్రా అయితే యాడ్ చేస్తున్నాను, ఒక హాఫ్ గ్లాస్. ఇవి కూడా శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు కుక్కర్లో ఒక 2 విజిల్స్ వచ్చాక తీసి చూసినట్లయితే చూడండి, పప్పు అయితే కొంచెం ఉడుకుంటుంది. సగం పప్పు అయితే సగం వరకు పప్పు ఉడుకుంటుందండి. ఈ పప్పే కాదండి, కందిపప్పు అయినా సరే వండబోయే ముందు ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టి అప్పుడు కుక్కర్లో ఉడికించుకుంటూ ఎటువంటి గ్యాస్ట్రిక్ సమస్య అనేది రాదు. ఇక్కడ మనం కడిగి పెట్టుకున్నటువంటి రైస్ కూడా వేసేసుకుందాము. ఎక్స్ట్రా వాటర్ ఏమీ యాడ్ చేయని అవసరం లేదండి. ఇంతకుముందు పప్పు వండే ముందే నేను 8 గ్లాసులు వాటర్ పోసాను కాబట్టి మనకి రైస్ కూడా సరిపోతుంది. మరలా కుక్కర్ పెట్టేసి ఒక 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. రైస్ చక్కగా ఉడికిపోతుందండి. దీనికోసం ఈ కప్పుతో బెల్లం తీసుకున్నాను. మనకి బెల్లం పాకం అయితే ఏం అవసరం లేదు, జస్ట్ మెల్ట్ అయితే సరిపోతుందండి. దానికోసము ఇదే కప్పుతో మనము వాటర్ తీసుకుందాము. కరిగించుకుంటే సరిపోతుంది. బరువు తగ్గాలి అనుకునే వాళ్ళు కూడా రైస్ని ఇలా ట్రై చేసి తినండి. దీనిలో లో క్యాలరీస్ ఉండటం వలన కూడా బరువు తగ్గుతారనమాట. యాలకులని ఒక 3-4 యాలకులు పౌడర్ చేసి నేను పక్కన పెట్టుకున్నాను. పెసరపప్పుకి బాడీలో ఇమ్యూనిటీ పవర్ పెంచే గుణం అయితే ఉంటుందండి. పచ్చి కొబ్బరి ఉన్నట్లయితే దానిని తురుముకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు రైస్ ఉడికాక దాన్ని కింద దింపేసి గరిటతో మనం ఒకసారి బాగా కలిగి తిప్పామంటే ఇంకా కాస్త మెత్తగా అవుతుంది. రైస్ పప్పు కూడా చక్కగా ఉడుకుతుంది అనమాట. ఇంకా గట్టిగా తిప్పడం వల్ల అంత చక్కగా స్మాష్ అవుతుంది, పేస్ట్ లాగా కాస్త దగ్గరగా వస్తుంది. కంటి చూపు కూడా మెరుగుపడుతుందండి పెసరపప్పు సంబంధించినటువంటి మన ఫుడ్ ఐటమ్స్ తినడం వలన. సో కాబట్టి ఎన్ని రకాలుగా మీకు వీలైతే అన్ని రకాలుగా పెసరపప్పుతో రెసిపీస్ అయితే ట్రై చేయండి. దానిలో ఇది ఒక బెస్ట్ రెసిపీ. ఇలా గరిటెతో బాగా కలిగి తిప్పాక మనం రెడీ చేసి పెట్టుకునే ఆలుకల పౌడరు, పచ్చి కొబ్బరి తురుము, అలానే కరిగించి పెట్టుకున్న బెల్లము ఇలా ఫిల్టర్ ద్వారా యాడ్ చేయడం వల్ల ఏమవుతుందండి, బెల్లంలో ఏమైనా రాళ్ళు ఉన్నా కానీ ఇలా పైన ఆగిపోతాయి, రైస్లోకి కలవు. దానికోసమే మనం బెల్లాన్ని కరిగించుకున్నాము. సో ఇవన్నీ చక్కగా అన్నంలో కలిపేలాగా బాగా గరిటెతో కలిగి తిప్పుకుందామండి. చూడండి, చాలా తక్కువ టైంలో ఈజీగా మనము ఈ స్వీట్ అయితే రెడీ చేసుకోవచ్చు. పెద్ద పిల్లలు అయిన టైంలో ఆడపిల్లలకి ఇది ఎక్కువగా పెడుతూ ఉంటారండి. ఇది తినడం వల్ల పిల్లలకి శరీరానికి కావాల్సినటువంటి బలం అనేది, ఇన్స్టెంట్ ఎనర్జీ అనేది పెరుగుతుందంట. సో దానికోసమే ఎక్కువగా ఈ రైస్ అనేది వాళ్ళకి ఆ టైంలో పెడుతూ ఉంటారు. చిన్నపిల్లలు పెద్దవాళ్ళ ప్రతి ఒక్కళ్ళు అనమాట తినేటప్పుడు కొంచెం నెయ్యి అలా యాడ్ చేసి తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలాగే వీడియోస్ షేర్ చేస్తూ ఉంటాము. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.